హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో నేను వెళ్తున్నాను అనమాట కాలేజీకి. అండ్ ఇవాళ వచ్చేసి ఫైనాన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. సో బస్ పట్టుకొని కాలేజీకి వెళ్ళాలి ఇవాళ. చూడండి ఒకసారి. సో మార్నింగ్ వచ్చేసి 7:45 అవుతుంది. సో 7:45 అయింది. అండ్ ఇప్పుడు బయటికి అయితే వచ్చాం. బయట చూసారు కదా ఎట్లా ఉందో క్లైమేట్ అది. సో ఇంకా తెల్లారలేదు, ఫోగి ఉంది కొద్దిగా. కంపేర్ చేస్తే ఫస్ట్లో ఇప్పుడైతే పర్లేదు కొద్దిగా. సో ఇదంతా బస్సు లేనమాట. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్నది మా అపార్ట్మెంట్ బిల్డింగ్. ఇదంతా మా అపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది ఇప్పుడు మీరు. ఇదంతా మా అపార్ట్మెంట్ మొత్తం. దీని గురించి ఒక వీడియో తర్వాత సపరేట్గా చేస్తా. ఇప్పుడు కొంచెం సైన్స్ ఫెయిర్కి వెళ్ళి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొనుక్కోవాలి. అది కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ క్యాలిక్యులేటర్ ఒకటి కావాలి. 2 hours ఎగ్జామ్ అనమాట. 9:30 to 11:30 ఎగ్జామ్ అది. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే చక్కగా కాల్ వేసుకొని కూర్చోవచ్చు మీకు టెన్షన్ లేకుండా. నాకు మ్యాథ్స్ అంటే పిచ్చ భయం, అసలు ఫేవర్ వచ్చేస్తుంది అసలు క్యాలిక్యులేషన్స్ చూస్తుంటే. ఏదో తంటాలు పడి కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏమవుద్ది ఏంటో. సో ఇప్పుడు సెయిన్స్బరీకి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు చూడండి సెయిన్స్బరీ. సో మొత్తం సెయిన్స్బరీ వెనకాల చూశారు కదా. సో ఆ సెయిన్స్బరీలో వచ్చేసి నేను క్యాలిక్యులేటర్ అయితే కొనేసా. మొత్తం ఈ క్యాలిక్యులేటర్ అయితే కొనేసాను మొత్తం. సో వచ్చేసి 25.6 pounds అంటే ఒక పౌండ్ 106 రూపీస్ ఉంది ఇప్పుడు. 106, 107 సమ్ చేంజ్. అంటే అరౌండ్ 2800 దాకా అవుతుంది అనమాట ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్ అవ్వదు మనకి. సో అట్లా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా తీసుకొచ్చి కొనుక్కున్నాను సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. సో ఒక 5 minutes, ఒక 2 hours యూస్కి అనమాట. సో తప్పదు, ఇంకేం చేస్తాం. ఇంకా ప్రైసెస్ కూడా ఇలాగా ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడం అనమాట. చూడండి. గాయస్ ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసాం ఎవర్లీ హిల్స్ యూనివర్సిటీ గ్రీన్విచ్ స్టూడెంట్స్ అనమాట. సో ఇప్పుడే ఎగ్జామ్ అయితే అయిపోయిన తర్వాత మేము తినడానికి ఈ టైం అయితే వెళ్తున్నాం. సో ఈ టైంకి నేను మా ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ హీఈస్ అనదర్ ఫ్రెండ్. ఈజ్ మిస్టర్ వేణు. సో ఇప్పుడు నార్త్ గ్రీన్విచ్కి వచ్చాను. నార్త్ గ్రీన్విచ్ నుంచి ఈ టైంకి జూబ్లీ లైన్ పట్టుకొని వెళ్ళాలన్నమాట మొత్తం. సో నడుచుకొని వెళ్తున్నాం. ఉన్న చలికి అయితే నాకు ఆయాసం అయితే వచ్చేస్తుంది బాగా. వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ చూపించాలంటే ఆప్షన్ లేదా? బ్రైట్నెస్ పెరిగింది. ఇప్పుడే దిగేసాం. మనం ట్యూబ్ అయితే దిగేసాం మొత్తం. సో ట్యూబ్ దిగేసి ఇప్పుడు హ్యామర్స్మిత్ బస్ పట్టుకొని ఈ స్టాంప్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఇది అండర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్స్ ఇట్లా ఉంటాయి ఇక్కడ చూడండి.
లైన్ కట్టాం. మా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు లైన్ కట్టారు. అందరం కలిసి వే అవుట్ చేసేసి బస్ ఎక్కి వెళ్ళిపోవడం అనమాట మొత్తం. సో గాయ్స్ ఇప్పుడు ఈస్ట్ టైంకి వచ్చేసాం. సో ఈస్ట్ టైంలో దిగామన్నమాట. సో ఈస్ట్ టైంలో దిగేసి మనం తినడానికి వెళ్ళాలి కాబట్టి అక్కడ తినడానికి నాన్ వెజ్ రెస్టారెంట్స్ అయితే చూస్తాం. సో నేను నా 4 ఫ్రెండ్స్ సరే ఈస్ట్ టైం గురించి చెప్తాం. సో తర్వాత వీడియోలో అయితే ఇప్పుడైతే ఒకసారి తినడానికి అయితే వెళ్తున్నాం. సో ఒకసారి ఏమి చూడండి ఒకసారి.